నమస్కారం. సింపుల్ లైఫ్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక దాగి ఉన్న అసలు రహస్యాలు. చాలామంది అనుకుంటారు ఇది కేవలం అందం కోసమేనని, కానీ నిజం చెప్పాలంటే దీని వెనుక ఎన్నో ఆరోగ్యపరమైన, ఆధ్యాత్మిక మరియు సాంప్రదాయిక కారణాలు ఉన్నాయి. మన పూర్వీకులు ఎంతటి గొప్పగా ఈ ఆచారాలను మనకు అందించారో తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. అయితే తెలుసుకునే ముందు ఇప్పుడే ఈ వీడియోను ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలు, ఆచారాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేసి మరింత మందికి మన సాంప్రదాయాల గురించి తెలిసేలా సహకరించండి. సరే, అయితే ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయాల్లోకి వెళ్దామా? ఆషాఢ మాసానికి గోరింటాకుకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, దీని వెనుక పురాణ గాథలు, ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. పురాణ గాథ. గౌరీదేవి గోరింటాకు ఆవిర్భావం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గోరింటాకు ఆవిర్భావం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. ఇది ఎక్కువగా ప్రచారంలో ఉన్న కథ. పూర్వం బాల్యం నుండే అద్భుతమైన తేజస్సుతో వెలుగొందే గౌరీదేవి, అంటే పార్వతీదేవి బాల్య రూపం, తన చలికత్తెలతో కలిసి అటవీ ప్రాంతంలో ఆడుకుంటూ ఉండేది. ఆడుకుంటున్న సమయంలో ఆమె రజస్వల అవుతుంది. అప్పుడు ఆమె శరీరం నుండి ఒక రక్తపు చుక్క నేల మీద పడుతుంది. ఆ రక్తపు చుక్క పడిన చోట క్షణాల్లో ఒక చిన్న మొక్క మొలకెత్తి పెద్ద చెట్టుగా పెరుగుతుంది. ఈ వింతను చూసి చెలికత్తెలు ఆశ్చర్యపోయి పరుగున వెళ్ళి పర్వతరాజ, అంటే హిమవంతుడుకు ఈ విషయం చెబుతారు. పర్వతరాజు తన భార్యతో కలిసి ఆ వింతైన చెట్టును చూడటానికి వస్తాడు. అప్పుడికే ఆ చెట్టు బాగా పెరిగి ఉంటుంది. అప్పుడు ఆ వృక్షం సాక్షాత్తు గౌరీదేవి రక్తపు అంశతో తాను జన్మించానని, లోకానికి తన వల్ల ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది. అప్పుడు గౌరీదేవి తన బాల్యపు చేష్టలతో ఆ చెట్టు ఆకులలో ఒకటి కోస్తుంది. ఆమె ఆ ఆకు తన వేళ్లకు తగలగానే ఆమె చేతులు ఎర్రగా పండిపోతాయి. ఇది చూసి పర్వతరాజు దంపతులు అయ్యో, బిడ్డ చెయ్యి కందిపోయిందే అని ఆందోళన చెందుతారు. కానీ గౌరీదేవి మాత్రం నాకు ఎలాంటి బాధ కలగలేదు, పైగా ఈ రంగు నా చేతులకు చాలా అందంగా, అలంకారంగా కనిపిస్తుంది అని సంతోషంగా చెబుతుంది. అప్పుడు పర్వతరాజు ఆ చెట్టును ఆశీర్వదిస్తూ, ఇకపై ఈ గోరింటాకుకు స్త్రీల సౌభాగ్యానికి చిహ్నంగా మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుంది. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భశయ దోషాలను తొలగిస్తుంది, శరీరంలోని అతి ఉష్ణాన్ని తగ్గించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది అని పలికాడు. అప్పటి నుండి స్త్రీలకు గోరింటాకుపై మక్కువ పెరిగిందని, దీనిని గౌరీ ఇంటి ఆకు అని పిలిచి కాలక్రమేణా గోరింటాకుగా మారిందని ప్రతీతి. ఇప్పుడు మనం పురాణ మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. గోరింటాకు గౌరీదేవికి ప్రీతికరమైందిగా భావిస్తారు. ఆషాఢ మాసంలో దేవతలకు పూజలు, వ్రతాలు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి ఈ మాసంలో గోరింటాకు ధరించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. గోరింటాకు స్త్రీలకు సౌభాగ్యానికి, ఐశ్వర్యానికి, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. కొత్తగా పెళ్ళైన వధువులు ఆషాఢంలో పుట్టింటికి రావడం ఆనవాయితీ. ఈ సమయంలో వారు గోరింటాకు పెట్టుకుని తమ సౌభాగ్యాన్ని చాటుకుంటారు. గోరింటాకు ఎంత ఎర్రగా పండితే భర్త ప్రేమ అంత ఎక్కువ అని, మంచి భర్త వస్తాడని కూడా ఒక నమ్మకం ఉంది. ఇప్పుడు చాలామంది గోరింటాకు పెట్టుకోవడానికి రసాయనాలు కలిపిన కోన్లను ఉపయోగిస్తున్నారు. వీటిలో ఉండే రసాయనాలు చర్మానికి హానికరం కావచ్చు. అయితే ఇంట్లో తయారు చేసుకున్న ఈ సహజ సిద్ధమైన గోరింటాకు ఉపయోగించడం వల్ల ఎటువంటి హాని ఉండదు, పైగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు. దీనితో చతుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో శుభకార్యాలు ఎక్కువగా జరగవు. ఈ విరామ కాలంలో స్త్రీలు తమ చేతులకు గోరింటాకు పెట్టుకుని
తమ ఆరోగ్యాన్ని, భర్త శ్రేయస్సును కోరుకుంటారు. ఇప్పుడు శాస్త్రీయ మరియు ఆరోగ్యపరమైన విషయాల గురించి తెలుసుకుందాం. ఆషాఢ మాసం గ్రీష్మ ఋతువు చివరిలో, వర్ష ఋతువు ప్రారంభంలో వస్తుంది. ఈ సమయంలో వాతావరణం వేడి నుండి చల్లదనానికి మారుతుంది. బయట వాతావరణం చల్లబడినప్పటికీ శరీరంలో అంతర్గత ఉష్ణం అలానే ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత అసమానత వల్ల జ్వరం, జలుబు, అలసట వంటి సమస్యలు తలెత్తవచ్చు. గోరింటాకులో శరీరంలోని అధిక వేడిని తగ్గించే అద్భుతమైన గుణాలు ఉన్నాయి. దీనిని చేతులకు, కాళ్లకు పెట్టుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యం అవుతుంది. గోరింటాకులో యాంటీసెప్టిక్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. వర్షాకాలంలో క్రిమి కీటకాల బెడద ఎక్కువై అంటువ్యాధులు, చర్మ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. గోరింటాకు పెట్టుకోవడం వల్ల చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. గోళ్లకు ఇన్ఫెక్షన్లు సోకకుండా నివారిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అరచేతి మధ్యలో స్త్రీల గర్భాశయానికి రక్తాన్ని చేరువేసే ప్రధాన నాడులు ఉంటాయి. గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ నాడులోని అతి ఉష్ణాన్ని లాగేసి రక్త ప్రసరణను సక్రమం చేస్తుంది. ఇది గర్భాశయ సంబంధిత దోషాలను తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. ప్రసవం తర్వాత గోరింటాకు ముద్దను బాలింతకు తినిపించడం వల్ల గర్భాశయ బాధలు తగ్గుతాయని కూడా ఒక నమ్మకం. మహిళలు తరచుగా నీటితో, డిటర్జెంట్లతో పనిచేస్తారు. దీనివల్ల గోళ్ళు పెలుసుబారిపోవడం, గోరు చుట్టూ వంటి సమస్యలు వస్తాయి. గోరింటాకు గోళ్లను బలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది కేవలం ఒక అందం కోసం చేసే పని కాదు. అది మన పూర్వీకులను ఎంతటి దూరదృష్టితో ఆరోగ్య ప్రయోజనాలను, ఆధ్యాత్మిక విలువలను మన ఆచరణలో మిళితం చేశారో తెలియజేస్తుంది. పురాణ గాథలు, ఆరోగ్య సమస్యలు, సాంస్కృతిక విలువలు అన్నీ కలిపిన ఆషాఢంలో గోరింటాకు ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ అద్భుతమైన ఆచారం గురించి తెలుసుకున్నారుగా. మీరు కూడా ఈ ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుని ఈ సాంప్రదాయాన్ని కొనసాగించండి. మీ అనుభవాలను, మీ గోరింటాకు గురించి తెలిసిన మరిన్ని విషయాలను కామెంట్ల రూపంలో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులు, బంధువులతో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన పౌరాణిక, ఆధ్యాత్మిక విషయాల కోసం మన సింపుల్ లైఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.